అటుకులు ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు కదండీ! మనం వీక్‌లో 2, 3 సార్లు నార్మల్‌గా తీసుకుంటూ ఉంటాం. అయితే పులిహోరలాగా అంటే నిమ్మకాయ పిండన్న కలుపుకుంటాం. లేదంటే చిన్న మసాలాలాగా కూడా తీసుకుంటాం. అయితే ఈవినింగ్ స్నాక్స్ కింద తీసుకోవాలంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బావుందన్నట్టు తినడానికి. ఈవెన్ పిల్లలు కూడా తింటారు. మనకి క్రిస్పీనెస్ ఉంటుంది పైన. అంటే దాంతో వచ్చిన క్రిస్పీనెస్ కాదులెండి. ఎలా ఉంటుందో ఏంటనేది ఇప్పుడు నేను చేసి చూపించబోతున్నాను. ముందైతే 2, 3 సార్లు అయితే కడిగేసుకోవాలండి. అప్పుడే దాని మీద ఉన్న డస్ట్ అంతా పోతుంది. చక్కగా మనకి చాట్‌కి ఏమేమి కావాలో అవన్నీ కూడా కోసి పెట్టుకుందామండి. ఈవెన్ మీరు కీరా యూజ్ చేసుకోవచ్చు, క్యారెట్ యూజ్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చప్పగా ఉంటాయి తినమని అంటారు కదా! ఆ ప్రాబ్లం లేకుండా అందరూ చక్కగా తినేది హెల్తీగా కూడా ఉంటుందన్నట్టు. ఈ పోపులోని కొంచెం పల్లీలు కూడా యాడ్ చేస్తున్నామండి. ఎందుకంటే చాట్‌లో పల్లీలు ఉంటాయి కాబట్టి పల్లీలు కూడా ఇందులో యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, క్యారెట్ తీసుకుంటే అది అన్నీ ఇందులో వేసి పోపు పెట్టుకోవాలి. తర్వాత కొంచెం టేస్ట్ పెరగడానికి ఫ్రెష్ కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని కోరి వేసుకున్నానండి. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మనం కడిగి వార్చి పెట్టుకున్న ఈ అటుకులు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందామండి. మరి దీనికి క్రిస్పీనెస్కి అట్లా రావాలి కదా, క్రంచీగా, దానికోసం అయితే నార్మల్గా ఈ బయట దొరికితే సేవ్ లేదంటే మిక్సర్ అలాంటివి యూజ్ చేస్తారు కదా, అలాంటివి కాకుండా మన ట్రెడిషనల్గా ఉండే పాపడ్ యూజ్ చేద్దామండి. నేనైతే పాపడ్ వేయించుకొని దాన్ని ఈ విధంగా ఈ అటుకుల మీద మెత్తగా అంటే కొంచెం పొడిలా చేసుకొని వేసుకున్నాను. దాని మీద ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, తర్వాత లాస్ట్లో కొంచెం నిమ్మరసం దాని మీద పిండామనుకోండి, ఎక్సలెంట్గా ఉంటుందండి. పాపడ్ పోహా చాట్ రెడీ. థ్యాంక్ యూ.